ముంబై నటి కాదంబరి జిత్వానీ ఆరోపణలపై కుక్కల విద్యాసాగర్ స్పందించారు. 2019లో జిత్వానీ పరిచయం అయిందన్న విద్యాసాగర్ తర్వాత డబ్బులు కావాలని వేధించేదన్నారు. ఆమె టార్గెట్ మెన్ విత్ మనీ అని ఆరోపించారు. 2-3 సార్లు కలిసిన తర్వాత జిత్వానీ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిందన్న విద్యాసాగర్ వ్యాపారవేత్తల నుంచి మనీ గుంజుకోవడమే ఆమె లక్ష్యమన్నారు. ఆమె వల్ల తనకు జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందన్నారు. హైదరాబాద్ లో పరిచయం అయిందండి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒక చోట ఎక్కడో పరిచయం అయింది. ఇంకా దాని తర్వాత ఇంటరాక్ట్ అవ్వటం, ఫ్రెండ్షిప్ పెంచుకోవటం, మాట్లాడితే డబ్బులు అడగటం, ఇటువంటి వ్యవహారాలు చేసేది. నేను హైదరాబాద్ లో ఐ వాజ్ అ బిజినెస్ మ్యాన్ అండి. ఐ వాజ్ అ వెరీ వెల్ టు డూ బిజినెస్ మ్యాన్ దట్ టైమ్. హర్ టార్గెట్ ఇస్ బేసిక్లీ మెన్ విత్ మనీ. దట్ ఈస్ ద మెయిన్ టార్గెట్. హర్ ట్రాప్, షీ వాంట్స్ ఆల్వేస్ టు ట్రాప్ పీపుల్ హూ ఆర్ విత్ మనీ. కొంతకాలం పట్టిందండి, అట్లీస్ట్ ఒక 1-2 సంవత్సరాలు పట్టింది. 2014లో బాంబే షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉండేవాడిని. సో తరచుగా ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేయటం, తను వాళ్ళ అమ్మ డబ్బుల కోసం అని చెప్పేసి, లేకపోతే మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీకి చెప్తామని బ్లాక్ మెయిల్ చేయటం. నేను ఎక్కడున్నా సరే 50 లక్షలు పంపించండి, పంపించండి, రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేయటం. ఒక నెంబర్ నుంచి అని కాదు, 10 నెంబర్ల నుంచి ఫోన్లు చేయటం, డబ్బులు ఇవ్వకపోతే అందరికీ చెప్పేస్తాం, చెప్పుకోలేని చిత్రహింసలు పెట్టేది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సుమా, ఏదైతే ఉందో ముంబై సినీ నటి జిత్వానీ కేసు కొంతమంది ఐపీఎస్ అధికారులకు ఉచ్చు బిగిస్తుందనే చెప్పాలి. కీలకమైన అంశాలను నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఇది సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ సంబంధించి కూడా ఆమె తల్లితో పాటు జిత్వానీ సంబంధించి ఆడియో వీడియో రికార్డులను సహా పూర్తిగా వాళ్ళు పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. ఈ సంబంధించి స్టేట్మెంట్ ను ఈ రోజు లేకపోతే రేపు అన్నా సరే పూర్తి విచారణ జరిగిన తర్వాత ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకి ఇదంతా పూర్తిగా ఈ కేసు సంబంధించి ఫైల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫైల్ ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రకమైన ధోరణి ఇది ఎవరికి జరగకూడదు అంటూ జిత్వానీ నిన్న సాయంత్రం మీడియా సమావేశం పెట్టి తన ఆవేదన అంతా వ్యక్తం చేయడం జరిగింది. ఎప్పుడు నాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. మా నాన్నగారు రిటైర్డ్ ఆర్మీ పర్సన్, అదేవిధంగా అమ్మ ఆర్బీఐ ఉద్యోగస్తులు, చాలా ఉన్నతమైన కుటుంబము. కావాలని ఏపీ పోలీసులు మా జీవితాలను బదలాం చేశారు. కొంతమంది ప్రమేయంతోనే వీళ్ళంతా చేశారు. ఇక్కడ తీసుకొచ్చి 10 నుండి 15 మంది వచ్చి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేశారని చెప్పేసి జిత్వానీ తన కన్నీళ్ళు అయితే పెట్టుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో ఏపీ పోలీసులు చాలా సీరియస్ తీసుకుని ఈ విషయాన్ని అయితే కేసు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత దీని మీద ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ అధికారులు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం సంబంధించిన పెద్దలు ప్రమేయంతో ఈ ఏపీ పోలీసులు ఈ వ్యవహారం చేశారని చెప్పేసి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఏపీ పోలీసు ఇప్పుడున్న పోలీసులు అయితే పూర్తిస్థాయి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. క్లారిటీ వచ్చారు, విచారణ కూడా చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ కేసుకు సంబంధించి మరి ఈ రోజు లేకపోతే రేపు పూర్తి స్థాయి విచారణ అయిపోయిన తర్వాత చర్యలు కూడా చేపట్టే అవకాశం కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ తిరుమలరావు.